న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి బిగ్ షాక్ తగిలింది. ఇన్ఛార్జ్ గా మీనాక్షి వద్దంటూ ఏఐసీసీకి టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు అందించినట్టు తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి బాగోలేదని కంప్లైంట్ ఇచ్చారట. పార్టీ డ్యామేజ్ అయ్యేలా హెచ్సీ అంశం పైన మీనాక్షి రిపోర్ట్ ఇచ్చారంటూ ఆరోపణ తెర మీదకి వచ్చింది. అయితే టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత నుంచి పార్టీలో పైరవీలకు చెక్ పెట్టారు. ఆవిడ పార్టీలో అందరికీ ఒకేలా మీనాక్షి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పార్టీ మాత్రమే ముఖ్యమనేది మీనాక్షి నటరాజన్ సిద్ధాంతంగా కనబడుతోంది. నిజమైనటువంటి నాయకులను మాత్రమే పార్టీలో ప్రాధాన్యత అనేది ఆమె నైజం. అయితే పార్టీ కేంద్రంగానే రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు ఉండాలని మీనాక్షి నటరాజన్ చెప్తూ ఉంటారు. కానీ మీనాక్షి నటరాజన్ నిర్ణయాలకి ససేమిరా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. మీనాక్షి నిర్ణయాలతో రాష్ట్రంలో అధికారం కష్టం అంటున్నారు సీనియర్లు. పార్టీయే విధేయత, పార్టీకే విధేయుడిగా ఉండాలి. ఎవరేం చేసినా కూడా ఏఐసీసీ అధిష్టానం చెప్పిన నిర్ణయాల మేరకే చేయాలని చెప్పి తను పదే చెప్తూ ఉంటారు. చాలా సింప్లెస్ట్ లీడర్, చాలా సింపుల్గా ఉంటారు. తన వేషధారణ చూసినా, తను ఉండేటువంటి తీరు చూసినా కూడా చాలా స్ట్రిక్ట్ అండ్ కాన్ఫిడెంట్గా ఉంటూ ఉంటారు. కానీ అదంతా కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు నచ్చడం లేదు. కొంత ఎవరైతే తన చేతుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారో వారిపైన ప్రస్తుతం ఫిర్యాదు అందించినట్టు తెలుస్తోంది. వారందరూ కూడా ఏఐసీ అధిష్టానానికి మీనాక్షి నటరాజన్ వద్దంటూ ఫిర్యాదు అందించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అనతి కాలంలోనే ఈ రకమైనటువంటి ఆరోపణలు, అంటే గతంలో అనేక మంది ఇన్ఛార్జీలను చూసాం మనం. ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇన్ఛార్జిగా వచ్చారు. చాలామంది సీనియర్ నాయకులు వచ్చారు. కానీ వారందరూ ఒకే ఎత్తు అయితే మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే కార్యకర్తలకి ఒక దేవతలాగా, ఒక దేవుళ్లాగా కనిపించారు. ఎందుకంటే కష్టపడ్డ వారికి పదవులు ఇస్తామని చాలా కరాఖండిగా అందరి ముందే చెప్పుకొచ్చారు ఆవిడ. సో అటువంటి ఒక ఇన్ఛార్జిని ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ ఎందుకు విభేదిస్తున్నారు? ఏ కారణం చేత విభేదించాల్సి వస్తుంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నలుగురు మారారు. మాణిక్యం ఠాగూర్, మాణిక్ ఠాక్రే, దీపాదాస్ మున్షి, ఇప్పుడు మీనాక్షి నటరాజన్. సో ఇంతమంది మార్పు తర్వాత లాస్ట్ చివరగా ఇద్దరు మహిళలు, దీపాదాస్ మున్షి వచ్చిన తర్వాత ఆమె పనితీరు పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఆమె పార్టీ కార్యక్రమాల కంటే మిగతా కార్యక్రమాలపైన దృష్టి పెడతా ఉన్నారు. 24/7 తెలంగాణ హైదరాబాద్లోనే తిష్ట వేస్తూ ఉన్నారు. ఆమె పార్టీ కార్యక్రమాలు చూడకుండా ఇతర కార్యక్రమాలైన దృష్టి పెడుతున్నారు అనేటువంటిది ఆమె పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఆరోపణ చేశాయి ఆమె పైన తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు. సో అవంతా పక్కన పెడితే ఇక మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ నియమించారు తెలంగాణ కాంగ్రెస్ని చక్కబెట్టడానికి. మళ్ళీ వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల దృష్టిగానే ఆమె పనిచేయనుంది అనేటువంటిది వార్తలు వినిపించాయి. ఆమె వచ్చినప్పుడు పాజిటివిటీ కనిపించింది. సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. ఎవరు ఫోన్ చేసినా ఆమె రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఆమె డైరెక్ట్గా ఓపెన్గా ఆమె ఫోన్ నెంబర్ని అందరికీ చెప్పారు కార్యకర్తల సమావేశంలో. నా నెంబర్ రాసుకోండి, ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి, నా దృష్టికి తీసుకురండి అనేటువంటిది. ఒకవేళ ఫోన్ లేకపోతే తిరిగి నేనే చేస్తానంటూ చెప్తున్నారు ఆమె. సో నిజంగానే ఆమె కాల్ రిటర్న్ చేస్తున్నారు, మిస్ కాల్ ఆమె కాల్ లిస్ట్లో చూసుకొని. ఇట్లాంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా మీనాక్షి నటరాజన్ మంచి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెడుగా మారిపోయారు. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. చాలా స్ట్రిక్ట్ మీనాక్షి నటరాజన్. ఎక్కడ ఆడంబరాలకు ఆమె అవకాశం ఇవ్వట్లేదు. పూలదండలకు, బొకేలకు, హంగులకు, ఆర్భాటాలకు, ఫ్లెక్సీలకు, ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ట్రైన్లో వస్తున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా ఆమె షెడ్యూల్ ముందే ఖరారు అవుతా ఉంది. ముందే నాయకులకు సమాచారం ఇస్తున్నారు. ఎక్కడా కలవకుండా, కేవలం ఆమె హోటల్స్లో కలవకుండా గాంధీ భవన్ కార్యాలయం వేదికగానే అందరినీ కలుస్తూ ఉన్నారు. సామాన్య కార్యకర్త వచ్చినా అదే ట్రీట్మెంట్, పీసీసీ చీఫ్ వచ్చినా, ముఖ్యమంత్రి మంత్రులు వచ్చినా అదే ట్రీట్మెంట్. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆమె ఎందుకు వ్యతిరేకంగా మారిపోయారనేటువంటిది ఢిల్లీ రాజకీయాల్లో చర్చ కొనసాగుతూ ఉంది. దానికి రీజన్ తెలంగాణలో వ్యక్తిగతంగా వ్యక్తి ఇమేజ్తో, అంటే సొంత నేమ్తో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. దాన్ని ఆమె వ్యతిరేకిస్తూ ఉన్నారు. పార్టీ కేంద్రంగా మాత్రమే రాజకీయాలు నడవాలి, పార్టీయే ఫస్ట్, పార్టీ తర్వాతనే మనం అనేటువంటిది ఆమె కార్యక్రమాన్ని ఆమె కార్యకర్తల సమావేశంలో వినిపించే ప్రయత్నం చేస్తారు ఆమె అంశాన్ని. సో దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. 10 సంవత్సరాలు పత్తరుపోడ్లా కొట్లాడితే, ఇక్కడ క్షేత్రస్థాయిలో చాలా తీవ్రంగా కష్టపడితే, ఎంతో నష్టపోయి కష్టపడితే అధికారంలోకి వచ్చింది. మీనాక్షి నటరాజన్ చెప్పినటువంటి లైన్లో పోతే మళ్ళీ అధికారం కల్లా అనేటువంటిది వీరి వాదన, కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. సో ఈయనందరి నేపథ్యంలో ఏఐసీసీ అధిష్టానానికి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో మంత్రి పదవుల కోసం ఏఐసీసీ కార్యాలయం తలుపు తట్టిన వారికి ఈ సమాచారం తెలియతో వారు అవాక్ అవుతా ఉన్నారు. మేము మీనాక్షి నటరాజన్ గారికి
ఆమె ముందు కొన్ని అంశాలను పెట్టాము, సామాజిక వర్గాల వారిగా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు అంశాలను ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఉల్టా ఇక్కడ నుంచి వెళ్ళిన నాయకులకు చెప్పినటువంటి అంశంతో ఈ విషయం బయట పడింది. వాళ్ళు చెప్తా ఫిర్యాదు చేసిన నేతలు ఎవరు? సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటే ఎవరిని మీనాక్షి నటరాజన్ తన చేతుల ద్వారా ఇబ్బందులకు గురి చేసింది, ఎవరు ఇబ్బంది పడ్డారు, ఆ నాయకుల పేర్లు ఏమైనా తెలుస్తున్నాయా? అంటే వీరున్నారు అని చెప్పి ఏదైనా కళాఖండిగా మనం చెప్పొచ్చా, వీళ్ళ పేర్లు చెప్పొచ్చా? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీలో కాస్త వాక్ స్వాతంత్రం ఎక్కువగానే ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. సో గతంలో ఉన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ల పైన అవే రకమైన వ్యాఖ్యలు చేశారు. 50 కోట్లు తీసుకొని పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకున్నారనేటువంటిది మాణిక్యం ఠాగూర్ పైన వ్యాఖ్యలు చేశారు. సో తర్వాత దీపాదాసు మున్షి పైన అవినీతి ఆరోపణలు చేస్తారు. పార్టీ సెటిల్మెంట్ పర్సనల్గా చేస్తున్నారు ఆమె ఇక్కడ అంటూ వ్యక్తిగతంగా సీక్రెట్గా ఆమె పైన కంప్లైంట్ చేశారు. సో అదే విధంగా అప్పుడు పేర్లు బయటికి కొద్దిమంది ఓపెన్గా చెప్పినప్పటికీ మిగతా అప్పుడు పేర్లు బయటికి రాలేదు. దీపాదాసు మున్షిని మార్చడానికి గల కారణమే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, కంప్లైంట్స్ ఇచ్చినటువంటిది. అదేవిధంగా మళ్ళీ మీనాక్షి నటరాజన్ పైన వేస్తూ ఉన్నారు. కానీ ఏఐసీసీ ససేమిరా అనేటువంటి పరిస్థితి ఉంది. ఏఐసీసీ అండదండలు మీనాక్షి నటరాజన్కు ఉన్నాయి. ఆమె ప్రతి అంశాన్ని రిపోర్టు రూపంలో కార్యకర్తలు, పార్టీ నాయకులు, సీనియర్ క్యాడర్ నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న అన్ని పరిణామాలను ఆమె నివేదిక రూపంలో ఏఐసీసీ నేతలకు అప్పచెప్తున్నారు. ఖర్గే, సోనియా, రాహుల్కి ఆమె అందజేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి ఈమె పైన ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు అనేటువంటిది పర్టికులర్గా నేమ్ కోడ్ చేయడానికి లేదు. వ్యక్తిగతంగా నేమ్ ఇమేజ్తో ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో రాష్ట్రంలో వారు అంటే వారు ఈమెను పొసగట్లేదు, ఈమె పేరును తీసుకుంటే కూడా పొసగట్లేదు అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతూ ఉంది. సో ఆమె రీసెంట్గా హెచ్సియుకి సంబంధించినటువంటి భూముల వివాదం పైన కూడా ఆమె రివ్యూ చేశారు. తర్వాత హెచ్సియుకి వెళ్ళారు, 2 దఫాలుగా హెచ్సియుకి వెళ్ళారు. గాంధీ భవన్లో భేటీ అయ్యారు. గాంధీ భవన్లో ఎన్ఎస్యుఐకి సంబంధించిన నాయకులతో, ఇంకా కొన్ని ప్రజా సంఘాలతో, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులు పర్సనల్గా వెళ్ళి ఆమె మీట్ అయ్యారు. అక్కడ ఉన్న రిపోర్ట్ తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నటువంటి విద్యార్థులు చెప్పినటువంటి అంశాలని నివేదిక రూపంలో ఏఐసీసీకి అప్పచెప్పారు, ఏఐసీసీ ముందు పెట్టారు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. సో వీటన్ని నేపథ్యంలో ఇంకా మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ఇంకా కొనసాగితే ఇక్కడ కొద్దిమంది నాయకులకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెచ్సియు విషయంలో తన రిపోర్ట్ అందించారా? ప్రభుత్వం పనితీరు బాలేదని, ప్రభుత్వం దీంట్లో నిజంగానే అనవసరంగా ఇన్వాల్వ్ అయిందని ఈ రకమైన రిపోర్ట్ ఏదైనా అధిష్టానానికి అందించారా? తన రిపోర్ట్లో ఏం మెన్షన్ చేసి ఉంచారు? ఎగ్జాక్ట్లీ ఆమె డైరెక్ట్గా విద్యార్థులతో మాట్లాడారు, 1-to-1 మాట్లాడారు. వాళ్ళు చెప్పింది ఆమెనే స్వయంగా ఆమె నోట్బుక్లో నోట్ చేసుకున్నారు. అదే నివేదికను ఆమె ఏఐసీసీకి నివేదించారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. విద్యార్థులు చెప్పినటువంటి అంశాలు ఏమున్నాయంటే ఆ 400 ఎకరాల భూమిని హెచ్సికి బదలాయించాలి, మళ్ళీ తిరిగి అక్కడ ఎలాంటి భూ అమ్మకాలు జరగొద్దు, అడవిని కాపాడాలి, అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడాలి. సో యథావిధిగా కొనసాగించాలి ఉన్న పరిస్థితిని అనేటువంటిది విద్యార్థులు కోరుకుంటున్నారు. అదే అంశాన్ని ఆమె ఏఐసీసీ నేతలకు చెప్పారు. ఆమెకు నివేదించిన దాంట్లో ఎస్సీకి సంబంధించిన ఇతర విద్యార్థులే కాకుండా ఎన్ఎస్యుఐ, ఇది కాంగ్రెస్ స్టూడెంట్స్ విభాగం జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి, సో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కూడా భూమి యథావిధంగా ఉండాలి, అమ్మకానికి వెళ్ళొద్దు ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని కూడా ఆమె అదే నివేదిక ఇచ్చినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఇదంతా పక్కన పెడితే వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు తెలంగాణలో వద్దు, పార్టీ ఫస్ట్, పార్టీ తర్వాతనే వ్యక్తులు అనేటువంటిది ఆమె నినాదం కొద్దిమందికి నచ్చట్లేదు. అందుకే ఆమెను పక్కకు తప్పించాలనే ఆలోచన ప్రయత్నం కొనసాగుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఢిల్లీ వెళ్ళి ఇక్కడ మంత్రి పదవుల కోసం అడిగినటువంటి వారికి ఏఐసీసీ నేతలే షాక్ రూపంలో ఈ వార్త చెప్పారు. మీనాక్షి నటరాజన్ పైనే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మీ నాయకులు తెలంగాణ నుంచి అనేటువంటిది ఆ నాయకులు చెప్పడంతో అక్కడికి వెళ్ళినటువంటి నాయకులు అవాక్ అవ్వడం ఒక వంత అయింది. వాస్తవానికి చెప్పాలంటే నిజంగా ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. గతంలో ఉన్న ఇన్ఛార్జిని మార్చాలని వీళ్ళే కంప్లైంట్ చేశారు. కొత్త ఇన్ఛార్జ్ ఇప్పుడు వస్తే ఈమె బాగుందన్నారు మొదట్లో, తర్వాత ఆమె కూడా వద్దనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి 2 రీజన్స్. బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధిష్టానాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. మీనాక్షి నటరాజన్ చెప్పినటువంటి విధంగా ముందుకు వెళితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2028లో అధికారం దక్కడం కల్లా అనేటువంటిది ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా అయితే చర్చ కొనసాగుతుంది. కానీ ఆ నేతలు ఎవరు అనేటువంటిది పేర్లు బహిర్గతం కాలేదు. రైట్ మధు, సో మొత్తం మీద మీనాక్షి మాకొద్దు, ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నమాట. వ్యక్తిగతంగా ఎవరికి అంటే బేసిక్గా జాతీయ పార్టీలో అటువంటి సిద్ధాంతమే ఉంటుంది. ఉదాహరణకు మనం బీజేపీ తీసుకున్నా కూడా వ్యక్తిగత పూజలు ఉండవు, ఇక్కడ వ్యక్తిగత ప్రమోషన్స్ ఉండవు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఆలోచనలు మాత్రమే ముందు తీసుకెళ్ళాలి. పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుందో వారు మాత్రమే ముందుగా లీడ్ చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో
ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది, ఎవరు పడితే వారు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా బహిరంగంగా మాట్లాడి కూడా కొంత మీనాక్షి నటరాజన్ నచ్చలేదు. కాబట్టి ఆవిడ వచ్చి రాగానే వెంటనే దాంట్లో మార్పులు ఉండాలని చెప్పి చాలా క్లియర్గా కార్యకర్తలతో మాట్లాడడం, చిన్ని స్థాయి నాయకులతో మాట్లాడడం, కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే కొంత అందరికి కూడా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. బహిరంగంగా ఏది పడితే అది మాట్లాడకండి, పార్టీ ఇంటర్నల్ విషయాన్ని పార్టీలోనే మాట్లాడుకుందాం, ప్రభుత్వం సంబంధించిన విషయాన్ని ప్రభుత్వంలోనే మాట్లాడుకుందాం అంటూ చాలా క్లియర్ డైరెక్షన్ కూడా ఇచ్చింది. పైపెచ్చు కార్యకర్తలందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించింది. స్వతహాగా తన నెంబర్ కూడా చెప్పి, ఎస్ మీరందరూ నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, మీ సమస్యలు నాకు చెప్పండి, ఒకవేళ అటెండ్ చేయకపోయినా కూడా తిరిగి మళ్ళీ నేనే ఫోన్ చేస్తానని చెప్పి ఆవిడ అటెండ్ చేస్తున్నారు, ఫోన్లో కూడా అందరితో మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం ఆవిడ పనితీరు నచ్చక చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అంటే వారందరికీ కావాల్సింది పార్టీ కంటే ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత ఎలివేషన్స్, అవి ఇక్కడ సాధ్యం కావడం లేదు. కాబట్టి మీనాక్షి నటరాజన్కి వ్యతిరేకంగా అధిష్టానానికి వారంతా కూడా ఫిర్యాదు అందించినట్టు తెలుస్తోంది. మీనాక్షి మాకొద్దు అనే ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్ళాయి. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులని మీనాక్షి నటరాజన్ అంతలా ఇబ్బంది పెట్టారా అంటే, ఆవిడ వచ్చిన తర్వాతనే కొంత కార్యకర్తలు అయితే మనోధైర్యం నింపగలిగారు, కార్యకర్తలకు కొంత భరోసాని ఇవ్వగలిగారు. మరీ ముఖ్యంగా సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ పైన కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారో మీ అభిప్రాయం ఏంటి? ఇన్ఛార్జ్ పైన కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.